పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక విషయంలో ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మా పార్టీ ఓటమి కన్నా కూడా ఆమెను ఎక్కువగా భయపెట్టే అంశం ఒకటి ఉంది. అదే బీజేపీ గెలిస్తే సీఎం అయ్యే వ్యక్తి గురించి. మమతను ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఒక రకంగా ఆమె తన ఓటమికి ఫిక్స్ అయినట్టు కూడా చెబుతున్నారు. ఎప్పుడూ లేని భారీ పోలింగ్ చూస్తే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనన్న ఆందోళన మమతకు ఉందని అంటున్నారు. అందుకే ఈవీఎంల గురించి, ఓట్ల లెక్కింపు గురించి పలు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. మమతను గద్దెదించాలన్న కసితో మోదీ షాలు ఉన్నారన్న విషయం ఆమెకు తెలుసు. 2021లోనే వీరు ఆపరేషన్ బెంగాల్ మొదలుపెట్టారు. కానీ అప్పట్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆపరేషన్ 2లో విజయం సాధిస్తారన్న అంచనాలున్నాయి. అదే జరిగితే మమతకు కష్టాలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఒకప్పటి తన అనుచరుడి నుంచే ఈ కష్టాలు మొదలు కానున్నాయి. ఎందుకంటే బీజేపీ గెలిస్తే సువేందు అధికారి సీఎం అవుతారు. 6 ఏళ్లుగా బీజేపీలో ఉన్న సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లోనే ఉన్నారు. మొదట్లో మమత, సువేందు ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉండేవారు. 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను ప్రారంభించడంతో సువేందు అందులో చేరారు. ఆమెకు ప్రధాన అనుచరుడిగా మారారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా అయ్యారు. కీలకమైన బాధ్యతలన్నీ సువేందే చూశారు. అయితే 2021 ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఇదే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే తృణమూల్ లోటుపాట్లన్నీ సువేందుకు తెలుసు. పైగా మమతలాగే వ్యూహాలు పన్నే నేత. 2021 ఎన్నికల్లోనే మమతకు సువేందు తన పవర్ ఏంటో చూపించారు. ఆ ఎన్నికల్లో సువేందు నందిగ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 78 సీట్లు వచ్చాయంటే అది సువేందు ప్రభావమేనని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఆయన మమతకు అదే సవాల్ విసిరారు. ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచే పోటీకి దిగారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన సువేందు ఈ 5 ఏళ్లు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద పోరాడి బీజేపీని మరింత పటిష్ట స్థితికి చేర్చారు. మోడీ, అమిత్ షా ఆశీస్సులున్న సువేందు బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. నిజానికి సీఎం కాగల మరో నేత కూడా బీజేపీలో లేరని చెప్పొచ్చు. విపక్ష నేతగానే మమతకు చుక్కలు చూపించిన సువేందు ఇక అధికార పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.